ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మనము పోరాడునది శరీరులతో కాదు. ఫర్ ఆ స్ట్రగుల్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మీ జీవన ప్రయాణంలో ఒక సమస్య ముగిసింది అనుకునే లోపే మరో కొత్త సమస్య మొదలవుతుందా? మీ ఇంట్లో కారణం లేకుండానే కలహాలు రేగుతున్నాయా? మీరు ప్రార్థన చేద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతుందా? అయితే ఇది మీ కొరకే వినండి. మీరు పోరాడుతుంది మనుషులతో కాదు. మీ శత్రువు మీ ప్రక్కన ఉన్న వ్యక్తి కాదు. మీ వెనక ఉండి మిమ్మల్ని ఆడిస్తున్న అదృశ్య శక్తులవి. అవును, ఇది ఒక ఆత్మీయ యుద్ధం. ఈ యుద్ధంలో మీరు ఓడిపోకూడదని దేవుడు మీకు కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలు ఇచ్చాడు. ఈ ఉదయకాల ధ్యానంలో అపవాది వేసిన ప్రతి ప్లాన్ను ఎలా ఛేదించాలో మీకు నేర్పిస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ బంధకాలను తెంచే శక్తివంతమైన విడుదల ప్రార్థన చివరిలో ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ పోరాటం అంటే ఏదో హారర్ సినిమా లాంటిది కాదు సుమా. ఇది మన దైనందిన జీవితంలో, మన ఆలోచనల మీద, మన కుటుంబాల మీద జరిగే యుద్ధం. అపవాదికి ఒకటే లక్ష్యం, దేవునికి మీకు ఉన్న సంబంధాన్ని తెంచివేయడం, మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచటం. ఒక సైనికుడు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా, కవచం లేకుండా వెళ్తే ఏమవుతుందో తెలుసు కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆత్మీయ ఆయుధాలు లేకుండానే లోకముతో పోరాడుతున్నారు. అందుకే త్వరగా గాయపడుతున్నారు. మనం పోరాడుతున్నది రక్తమాంసాలతో కాదు, చీకటి శక్తులతో అని గ్రహించినప్పుడే మన ప్రార్థనలో వేగం పెరుగుతుంది. నీ ఆత్మీయ యుద్ధంలో నీకు విజయాన్ని సాధించే 3 సూత్రాలు ఈ దినాన్ని నేర్చుకుందాం. మొదటిది, శత్రువు తంత్రాలను గుర్తించటం. అపవాది ఎప్పుడూ నేరుగా రాడు సుమా. వాడు అసూయ, కోపం, చేదు లేదా అపవిత్రమైన ఆలోచనల ద్వారా మీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. మీ బలము, మీ బలహీనత ఏంటో వాడికి బాగా తెలుసు. దేవుని వాక్యం అనే వెలుగు మీలో ఉంటే వాడు వేసే చీకటి ప్లాన్లను మీరు సులభంగా కనిపెట్టవచ్చు. నీవు వెలుగు సంబంధివని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని వెలుగులో నీవు ఉండటం ఆవశ్యకమని గ్రహించాలి. రెండవదిగా, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సత్యమనే నడికట్టు, అంటే అబద్ధపు ఆలోచనలు రాకుండా సత్యము మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. నీతి అనే రొమ్ము కవచం నీ హృదయాన్ని గాయాల నుండి కాపాడుతుంది. ఇది విశ్వాసం అనే డాలు అపవాది వేసే ప్రతి అగ్ని బాణాలను, భయం, సందేహం ఇలాంటి అనేక బాణాలను ఇది ఆపేస్తుంది. రక్షణ అనే శిరస్త్రాణం నీ కలవరపడే నీ ప్రతి ఆలోచనలను అది భద్రపరుస్తుంది. మూడవదిగా, వాక్యం అనే ఖడ్గాన్ని వాడటం. అన్ని ఆయుధాలు మనల్ని కాపాడుకోవటానికి ఉంటే దాడి చేయటానికి ఉన్న ఏకైక ఆయుధం దేవుని వాక్యం. యేసుప్రభు సాతాన్ని ఎలా ఓడించాడు? ఇట్లు వ్రాయబడి ఉన్నది అనే వాక్యాన్ని ఎక్కుపెట్టి అపవాది మీద దాడి చేశాడు. నీవు కూడా వాగ్దానాలను పలకటం మొదలు పెడితే అపవాది నీ దగ్గర నిలబడలేడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో 1 నిమిషం ఆగి మీ జీవితం గురించి లోతుగా ఆలోచన చేయండి. మీ కోపానికి కారణం మీ భార్యో, మీ భర్తో, మీ పిల్లలో, మీ యజమానో అని మీరు అనుకుంటున్నారేమో. అందుకే వారి మీద కోపం పెంచుకుంటున్నారేమో. అపవాదికి కావాల్సింది కూడా అదే. మీరు మనుషులతో పోరాడితే మీరు ఓడిపోతారు. కానీ ఆ వ్యక్తి వెనుక ఉన్న దురాత్మను గుర్తించి ప్రార్థిస్తే మీరు విజయం సాధిస్తారు. మీ ప్రార్థన జీవితం ఎందుకు చల్లబడిపోయింది? మీ బైబిల్ ఎందుకు మూతబడి ఉంది?
ఇది అపవాది వేసిన వ్యూహం కాదా? ఆలోచించండి. వాడు నిన్ను నీరసపరిచి దేవుని నుండి నిన్ను దూరం చేస్తున్నాడు. నీ పాత అశ్రద్ధ అనే నిద్రలో నుండి నువ్వు మేల్కోవాలి. నీవు నీ యుద్ధ తంత్రాన్ని మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, కోపంతో సమాధానం ఇవ్వటం ఆపి మోకాళ్ళ మీద జవాబు ఇవ్వటం నేర్చుకో. లోక సంబంధమైన పద్ధతులతో కాకుండా ఆత్మీయ ఆయుధాలతో పోరాడు. నీవు కేవలం బాధితుడివి కాదు, నీవు విజేతవని జ్ఞాపకం చేసుకో. క్రీస్తు సిలువలో సాతాన్ని ఆల్రెడీ ఓడించాడు. ఆ విజయ పక్షాన నిలబడిన యుద్ధం చేయాలి. భయాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ యుద్ధములో మనం ఒంటరి వాళ్ళము కాదు. ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ద లార్డ్ ఈజ్ మై వారియర్ అని టైప్ చేయండి. మీరు ఎదుర్కొంటున్న ఆత్మీయ పోరాటంలో దేవుడే మీకు తోడయుండి విజయాన్ని ఇస్తాడని మీరు నమ్ముతుంటే ఆ నిజాన్ని గట్టిగా చాటి చెప్పండి. ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నీవు ఒకవేళ బంధకాలతో సతమతమవుతున్నావేమో, ఏదో దురలవాటు నిన్ను పీడిస్తుందేమో, నీ ఇంట్లో నెమ్మది లేక నిద్రలేని రాత్రులు గడుపుతూ కన్నీరు విడుస్తున్నావేమో, ఇదిగో యుద్ధశీరుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రభా, నా శక్తితో నేను గెలవలేకపోతున్నాను. నీ సర్వాంగ కవచాన్ని నాకు ధరింపు చేయి, నన్ను విడుదల చేయని ఇప్పుడే ఆయన నీతో మాట్లాడుతుంటుండగానే అడుగు. ఇప్పుడే ఆ సంకెళ్ళు తెగిపోతున్నాయి. ఆయన వైపు చూస్తూ ఆయన నీకు తోడు రాగా విజయ మార్గాన నడవటానికి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మీరు సూటిగా మాట్లాడి బలపరిచిన విధానం చొప్పున మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయన. అపవాది వారి మీద వేసిన ప్రతి చీకటి సంబంధమైన ప్రణాళికను యేసు నామములో లయపరుస్తున్నా. వారి కుటుంబాల్లో ఉన్న అనిశ్చితి, అనారోగ్యాలు, ఆర్థిక బంధకాలు ఇప్పుడే తెగిపోవునుగాక. వారు లోకమును జయించే వీరులుగా నిలవబడుదురుగాక. నీ ఆత్మశక్తితో వారిని నింపి ప్రతి యుద్ధములో విజయాన్ని దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.